పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన పార్టీ తీసుకున్న మరో నియోజకవర్గం నిడదవోలు. ఈ నియోజకవర్గం నుంచి కందుల దుర్గేష్ బరిలో ఉన్నారు. వాస్తవానికి ఆయన రాజమండ్రి రూరల్ టికెట్ ఆశించారు, కానీ జనసేన పార్టీ అధిష్టానం ఈయనను నిడదవోలుకు పంపించారు. అయితే నిడదవోలులో ఈయన ఎలాంటి ఫైట్ చేస్తూ ఉన్నాడు, ఈయనకు వ్యతిరేకంగా ఉన్న అంశాలేంటి, ప్లస్ అవుతున్న అంశాలేంటి చూసే ముందు 2019కి సంబంధించిన లెక్కలను ఒక్కసారి చూద్దాం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీనివాస్ నాయుడు విజయం సాధించారు. ఆయనకు 81,001 ఓటు రాగా, ఇక్కడ టీడీపీ అభ్యర్థికి 59,313 ఓట్లు రాగా, జనసేన పార్టీ అభ్యర్థికి 23,073 ఓట్లు రాగా 13.73% ఓటు షేర్ వచ్చింది. అయితే ఇప్పుడు 2024లో జనసేన పార్టీ అభ్యర్థి కందుల దుర్గేష్ వర్సెస్ శ్రీనివాస నాయుడు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మధ్యన టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ కందుల దుర్గేష్ స్థానికుడు కాకపోవడం, అంటే రాజమండ్రి నుంచి నిడదవోలు వచ్చాడనే ప్రచారం బాగా చేస్తూ ఉన్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇక్కడ స్థానికుడు కాదు అనే విధంగా ప్రచారం చేయడం వల్ల అదొక్క అంశమే నెగిటివ్గా కనబడుతుంది. కానీ ఇక్కడ జనసేన పార్టీకి సంబంధించిన క్యాడర్ పుష్కలంగా ఉంది. ఇక్కడ శ్రీనివాస్ నాయుడు పైన వ్యతిరేకత కనబడుతున్న దృష్ట్యా, అంటే ఇద్దరు కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులే. అయితే ఇక్కడ టఫ్ ఫైట్ అయితే కనబడతా ఉంది. అక్కడ స్థానికుల నుంచి వస్తున్న సమాచారం, నిడదవోలుకు సంబంధించిన పూర్తిగా అక్కడి నుంచి నేను సేకరించిన సమాచారం ప్రకారం అయితే వైఎస్ఆర్సీపీ వైపు కాస్త ఎడ్జ్ కనబడుతుంది. కందుల దుర్గేష్ గట్టిగా ప్రయత్నం చేస్తే గెలిచే అవకాశాలు కూడా లేకపోలేదు.